టీసీపీ స్లైడింగ్ విండో చూద్దాం. నేను విండో సైజ్ ఈక్వల్స్ టు 4 పెట్టుకున్నా. అంటే కేవలం 4 ఎట్ ఎ టైమ్ సెండర్ అనేటోడు సెండ్ చేయగలుగుతాడు, రిసీవర్ కూడా కేవలం 4 బిట్స్ని తీసుకోవచ్చు ఎట్ ఎ టైం. ఓకే, ఇప్పుడు స్లైడింగ్ విండో ఇది అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. ఇది ఎందుకు ఇట్ ఈస్ యూటిలైజ్డ్ బై ద టీసీపీ. ఎందుకు? టు ఎన్షూర్ దట్ ద ప్యాకెట్స్ అరైవ్డ్ ఇన్ ఆర్డర్ టు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ప్యాకెట్స్ సెండర్ నుంచి రిసీవర్కి పోవడానికి స్లైడింగ్ విండో అనే ప్రోటోకాల్ని మన టీసీపీ వాడుకుంటుంది. అలానే కంజంక్షన్ ఏం క్రియేట్ కావద్దు ఈ రెండు బిట్వీన్ 2 ప్రాసెసర్స్ కానీ బిట్వీన్ 2 పర్సన్స్ కానీ టాకింగ్ ప్రాసెస్ ఒక నెట్వర్క్ మీద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కంజంక్షన్ ఏం క్రియేట్ కావడం, అలానే ఏమిటి ప్యాకెట్స్ని పంపుతున్నా అవన్నీ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వెళ్ళాలి అని రెండు దృష్టిలో పెట్టుకొని స్లైడింగ్ విండో అనే ఒక ప్రోటోకాల్ని టీసీపీ వాడుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం అది ఎట్లుంటుందంటే దీన్ని విండో సైజ్ ఏమో 4 పెట్టుకున్నాం. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా యారో మార్క్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ సెండర్ అనేటోడు నాకు కావాలి, సో పంపించేస్తుంది. ఏం పంపుతుంది? 1, 2, 3, 4 అనేసి పంపుతుంది. సో 1, 2, 3, 4 అనేది రిసీవ్ అయిపోయింది రిసీవర్ దగ్గర. తర్వాత నాకేం కావాలి? నెక్స్ట్ ప్యాకెట్స్. ఇప్పుడు ఈ స్లైడింగ్ విండో ఏమైపోతుంది? దాన్ని 4 నేను పంపించేస్తాను కదా. ఇప్పుడు రిసీవర్ ఏం చేస్తుందంటే ఇవాళ నువ్వు పంపిన 1, 2, 3, 4 అనే ప్యాకెట్స్ నాకు వచ్చినాయి. ఏం చేస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ ప్లస్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ప్యాకెట్ పంపు, 5th అనే ప్యాకెట్ పంపు అనేసి చెప్పేశాక అది ఏం చేస్తుంది? ఇది స్లైడింగ్ విండో అంటే ఇది ఇప్పుడు 4 ఉంది. సో నువ్వు ఓకే నువ్వు అడిగిన 4 పంపించేస్తాను కదా అని అక్నాలెడ్జ్మెంట్ వచ్చేసి నాకు 5th అంటున్నావు కదా. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వరకు అనేది ఇట్లా ముందుకు మూవ్ అవుతుంది. ఈ స్లైడింగ్ ఈ 4 అనేది ఇట్లా 4 స్టెప్స్ 4 బ్లాక్స్ ముందుకెళ్తుంది. ముందుకెళ్ళినప్పుడు ఇది ఏమైపోతుంది? ఇట్లా 4 బ్లాక్స్ ముందుకు వెళ్ళినప్పుడు ఆ నెక్స్ట్ ఏం పంపుతుంది? 5, 6, 7, 8 విండో సైజు 4 కాబట్టి 4 పంపుతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వెళ్తుంది. సో ఒక్కోసారి ఏమవుతుంది అంటే 5th ప్యాకెట్ వచ్చింది, 7th, 8th వచ్చింది, కానీ 6th ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 6th అనేది లాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది? నెక్స్ట్ సరే నువ్వు పంపినది వచ్చినాయి కానీ నాకు 6th అనే ప్యాకెట్ రాలేదు అని అక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేస్తుంది. అప్పుడు ఇదేం చేస్తుంది? ఓకే 5 అయితే వచ్చింది కదా. సో 5 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది? ముందుకు జరుగుతుంది. ఈ ఒక స్టెప్ ముందుకు జరిగి నెక్స్ట్ 4 పంపుతుంది. 6th కావాలంటున్నావు కదా. సో ఇది 5th ఎట్లా వచ్చేసింది కదా అనేసి ఒక స్టెప్ ముందుకు జరిగి ఇక్కడ నుంచి 1, 2, 3, 4 విండో సైజ్ ఇది. సో నెక్స్ట్ ఏం పంపుతుంది? 6, 7, 8, 9 పంపుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ స్లైడ్ ఎట్లా అవుతుందో ఒక 4 స్టెప్స్ అయిపోయినాకనే ఇక్కడ కూడా స్లైడ్ అవుతూ ఉంటుంది విండో. ఇక్కడ 4 అయిపోయింది కాబట్టి 5th అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. సో ఈ వచ్చిన 6, 7, 8, 9 ఇక్కడ స్టోర్ అవుతుంది. అలా అన్నమాట ఇక్కడ అయిపోయింది. దాని నెక్స్ట్ ఏం పంపుతుంది? సో అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ నువ్వు పంపినాయి అన్నీ వచ్చేసినాయి, నాకు 10th కావాలనుకుంటుంది. ఈ విండో సైజ్ ఒకటి ఇట్లా ఉన్నానుకో 11, 12, 13. సో నాకు 10th కావాలనుకుంటే ఇది కూడా ఇప్పుడు ఇక్కడ వరకు ఫిల్ అయిపోయింది 9, 10, 11, 12, 13. సో ఈ 4 అనేది ఇక్కడ పంపిస్తుంది 10, 11, 12, 13. సో అవన్నీ 10, 11, 12, 13 ఇలా ఉంటుంది అనమాట. అది సెండ్ చేస్తుంది. అది ఇట్లా స్లైడింగ్ విండో సైజ్ 4 ఉంది కాబట్టి 4ని సెండ్ చేస్తుంది. నాకు రిసీవ్ అయినాక నాకు నెక్స్ట్ ప్యాకెట్ కావాలని అక్నాలెడ్జ్మెంట్ +5 అంటుంది. సో ఇది నెక్స్ట్ విండో సైజ్ ఎట్లా ఇది పంపించేస్తాను కాబట్టి అది 4 స్టెప్స్ ముందుకు జరిగి నెక్స్ట్ 4 పంపుతుంది. ఇది కూడా ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడ కూడా రిసీవర్ సైడ్ ముందు జరుగుతుంది. ఈ 4 స్టెప్స్ 4 బ్లాక్స్ 4 సైజ్ విండో సైజ్ 4 కాబట్టి ముందుకు వెళ్తుంది. కానీ మిడిల్ ఎక్కడైనా డాటా అనేది లాస్ట్ అయిపోయాను, నాకు 6th అనే ప్యాకెట్ లాస్ట్ అయింది. సో నాకు 6th అనే ప్యాకెట్ రాలేదని 6th పంపుతుంది. 5th వరకు వచ్చినాయి కదా అనేసి ముందుకు జరుగుతాం. మళ్ళీ ఆ 6, 7, 8, 9 పంపుతుంది. ఆ 6, 7, 8, 9 అనేది ఇట్లా జరుగుతుంది. పైన ఇట్లా స్లైడింగ్ విండో అవుతున్నాయి, కింద రిసీవ్ అయిన కొద్ది అది కింద కూడా ఇట్లా జరుగుతుంది అనమాట స్లైడింగ్ అలా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.